సార్ నేను మళ్ళీ ఇంకా పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంపీ విజయసాయిరెడ్డి గారు నాకు చంద్రబాబు నాయుడుతో రిలేషన్ ఉంది, తారక రత్నకి తనకి ఏదో బంధువులకి ఏదో సంబంధం ఉంది, ఏందేదో కొత్త లింకులు కలుపుతున్నాడు. మళ్ళీ ఏంది కొత్త పంచాయతీ ఏందండి? వాస్తవంగా ఏంటంటే ఆనం వెంకటరమణారెడ్డి గారు రీసెంట్గా ఈ మద్యం కంపెనీలకు సంబంధించి అదాన్ అనే కంపెనీలో విజయసాయిరెడ్డి గారు అల్లుడు రోహిత్ రెడ్డి గారికి అంటే రోహిత్ రెడ్డి గారి కంపెనీలో డైరెక్టర్గా ఉన్న శ్రీనివాసులు అనే వ్యక్తి, వీళ్ళిద్దరు కామన్గా డైరెక్టర్స్గా ఉన్నారు. ఒకే అడ్రస్లో 40-50 కంపెనీలు రిజిస్టర్ అయి ఉన్నాయి. కాబట్టి అంటే విజయసాయిరెడ్డి గారి బంధువులకి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇవి విజయసాయిరెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన బినామీ కంపెనీలు. ఆ కంపెనీల ద్వారానే వాళ్ళ అంటే యాక్చువల్గా ఏంటంటే 2019 డిసెంబర్ 2వ తారీఖు మద్యం పాలసీ అనౌన్స్ అయిన తర్వాత రిజిస్టర్ అయిన కంపెనీ అది. ఆ రిజిస్టర్ అయిన కంపెనీకి అంటే వాళ్ళకి సొంతంగా డిస్టిలరీస్ కూడా లేవు. అటువంటి కంపెనీకి 1150 కోట్ల రూపాయలకు సంబంధించిన మద్యం సరఫరా ఒప్పందం బ్రోవరేజెస్ కార్పొరేషన్ చేసుకుంది. అంటే మద్యం పాలసీ అనౌన్స్ అయిన తర్వాత డిసెంబర్ 2వ తారీఖు, నవంబర్లో మద్యం పాలసీ అనౌన్స్ అయితే డిసెంబర్ 2వ తారీఖు రిజిస్టర్ అయిన కంపెనీ సొంత డిస్టిలరీస్ లేని కంపెనీకి అంటే వాళ్ళు అప్పుడు ప్రభుత్వంతో ఒప్పందం జరిగిన తర్వాత వేరే ప్రైవేట్ డిస్టిలరీస్తో ఒప్పందం చేసుకొని ఈ బ్రాండ్లు సప్లై చేస్తూ ఉన్నారు. వీటిని అన్నిటినీ ఆధార సహితంగా ఏ డేట్లో ఏ కంపెనీ ఎప్పుడు రిజిస్టర్ అయింది ఏంటనేది తెలుగుదేశం పార్టీ సైడ్ నుంచి కొంచెం ఘాటుగా విమర్శలు రావడం మొదలైంది. డాక్యుమెంటల్ ఎవిడెన్స్ కూడా బయటపెట్టడం జరిగింది. రీసెంట్గా వచ్చేటప్పటికి ఒక 3 బ్రాండ్లకు సంబంధించి ల్యాబ్ రిపోర్ట్ కూడా వాటిలో పలానా కెమికల్స్ మిక్స్ అయి ఉన్నాయి, ఈ ల్యాబ్లో మేము టెస్ట్ చేయించామని చెప్పిన ల్యాబ్ రిపోర్ట్లు కూడా మీడియాకి రిలీజ్ చేయటం. దాంతో ఎప్పుడైతే ఆ మీడియాలో రిపోర్ట్ అయిందో ఆ మరుసటి రోజు నుంచి ఆ పర్టికులర్ బ్రాండ్లు మార్కెట్లో కనిపించకుండా పోవటం. వీటిని మొదటి రోజు వచ్చేటప్పటికి ఏంటంటే ఎక్సైజ్ కమిషనర్గా ఉన్న రజత్ భార్గవ్ గారు వచ్చేటప్పటికి దాన్ని బుకాయించే ప్రయత్నం చేశారు. అసలు ఆ బ్రాండ్లు ఎక్కడ కొన్నారు, అవి ఆంధ్రప్రదేశ్లో కొన్నయ్యా కాదా, వాటిని టెస్ట్ చేయించింది ఏ ల్యాబ్లో చేయించారు, దానికి అథెంటికేషన్ ఉందా లేదా, ఇట్లా కొంత బుకాయించే ప్రయత్నం చేశారు. తర్వాత పూర్తి ఆధారాలతోటి బయట పెట్టిన తర్వాత వీడియో ఎవిడెన్సెస్ కూడా ఏ షాపులో ఏ టైంలో కొన్నాము, ఏ బ్రాండ్ కొన్నాము, ఎవరు కొన్నారు అనేది ఆ వీడియో ఎవిడెన్సెస్ కూడా సీసీటీవీ ఫుటేజులతో సహా బయట పెట్టిన తర్వాత అప్పుడు మార్కెట్ నుంచి ఆ బ్రాండ్లు ఉపసంహరించుకున్న తర్వాత కూడా టీడీపీ సైడ్ నుంచి విజయసాయిరెడ్డి గారి మీద ఈ విమర్శలు రావడం మొదలుపెట్టిన తర్వాత ఈరోజు విజయసాయిరెడ్డి గారు ఏమంటారంటే మా అల్లుడు కంపెనీలో డైరెక్టర్గా ఉన్న మాత్రాన మాకేం సంబంధం ఉంటుంది, కామన్గా డైరెక్టర్స్ ఉన్నారు అనుకుంటే హెరిటేజ్ కంపెనీలో డైరెక్టర్గా ఉన్నాళ్ళు కియా డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు. సోమాజిగూడలో బ్రాహ్మణి గారి పేరు మీద ఒకే అడ్రస్లో ఇన్ని కంపెనీలు ఉన్నాయి, భువనేశ్వర్ గారి పేరు మీద ఇన్ని కంపెనీలు ఉన్నాయి. అదేవిధంగా తారక రత్న గారు వచ్చేటప్పటికి తను చేసుకుంది రెడ్డిస్ అమ్మాయి. దాంతో ఏంటంటే మరి ఒకవేళ వాళ్ళకన్నా దూర బంధుత్వం ఉందేమో తెలియదు, తారక రత్న వైపు నుంచి మాకు కూడా చంద్రబాబు నాయుడు గారు బంధువు అవుతారు, నాకు అన్నయ్య అవుతారు అని చెప్పని, కాబట్టి ఇప్పుడు ఈ వ్యాపారంలో దూర బంధుత్వం ఉంది కాబట్టి అని చెప్పని నాకు హెరిటేజ్తో సంబంధం ఉన్నట్ట, లేదు చంద్రబాబు నాయుడు గారికి ఈ లిక్కర్ వ్యాపారంతో సంబంధం ఉందని చెప్పని అనుకోవాలా, మేము కూడా విమర్శలు చేయాలి అని అంటే బంధుత్వాన్ని అడ్డుపెట్టుకొని చాలా చేయగలము. అదే సందర్భంలో భాష ప్రయోగించేటప్పుడు కూడా సరైన భాష ప్రయోగించాలి అని చెప్పని లోకేష్ని చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఈరోజు ట్వీట్ చేయడం జరిగింది. వాస్తవంగా గత 3 సంవత్సరాలుగా విజయసాయిరెడ్డి గారు ట్విట్టర్లో వాడే భాష, ఆయన చూపించే మెచ్యూరిటీ, ఆయన అంటే ఎటువంటి పదజాలం వాడుతూ ఉన్నారు, ఎవరిని ఏ భాషతో సంబోధిస్తూ ఉన్నారు, అంటే చంద్రబాబు నాయుడు గారిని ఏ భాషతో సంబోధిస్తూ ఉన్నారు, లోకేష్ని ఏ భాషతో సంబోధిస్తూ ఉన్నారు, ఇంకొంచెం అడుగు ముందుకేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వివిధ నాయకుల్ని ఏ భాషతో సంబోధిస్తున్నారనేది చూసినప్పుడు ఈరోజు ఆయన వచ్చేయి అంటే మనకి సామెత ఉంది, శకునం చెప్పే బల్లి కుడిదలో పడింది అని చెప్పని. మొట్టమొదటగా ఇప్పటి వరకు ఇష్టారీతిన విమర్శలు చేసిన విజయసాయిరెడ్డికి ఒక డిఫెన్స్లోకి నెట్టగలిగిన తెలుగుదేశం పార్టీ దానికి సమాధానం చెప్పుకోలేని ఒక ఫ్రస్ట్రేషన్లోకి వచ్చి ఇప్పుడు దాన్ని ఏంటంటే ఎంతసేపటికి ఈ బంధుత్వాలు వీటిని లింకప్ చేసి ఏదో ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రాపర్గా కౌంటర్ ఇచ్చానని చెప్పని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఎక్సైజ్ పాలసీలో ఉన్న ఈ డొల్లతనం మూలన అంటే పాలసీ అనౌన్స్ అయిన తర్వాత రిజిస్టర్ అయిన కంపెనీకి 1150 కోట్ల రూపాయలకు సంబంధించి లావాదేవీలు ప్రభుత్వం ఏ విధంగా జరిపింది అనేది 100% ఒక పారదర్శకంగా చెప్పి తెరాలి. ఎవరి ఇన్ఫ్లుయెన్స్ తోటి ఎవరికి మేలు చేయడం కోసం ఇటువంటి ఒప్పందం జరిగింది. అంత 1000 కోట్ల రూపాయలు ఖరీదైన కొనుగోళ్లు కొత్తగా రిజిస్టర్ అయిన కంపెనీకి, సొంత డిస్టిలరీస్ లేని కంపెనీకి ఏ విధంగా ఏ ప్రతిపాదిక మీద ఇచ్చారనేది ప్రభుత్వం చెప్పి తెరాలి. దానికి సమాధానం చెప్పకుండా దీనికి ఈ విధంగా ఇష్యూ డైవర్ట్ చేయడానికి చాలా స్ట్రాటజికల్గా అంటే ఇష్యూను డైవర్ట్ చేయడంలో మొదటి నుంచి పూర్తి ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్ ఉన్న వైసీపీ పార్టీ, అంతటి ఎక్స్పర్టైజ్ ఉన్న విజయసాయిరెడ్డి గారు స్ట్రాటజికల్గానే ఈ ప్రయత్నం చేస్తున్నారనేది అర్థమవుతుంది. అంటే తన మీద పడుతున్నటువంటి కుమారుడిపై పడుతున్నటువంటి బురదను కడుక్కోవడానికి సహజంగా ఉండొచ్చు. ఎందుకంటే
తారకరత్న భార్య రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి పెద్ద వ్యాపారస్తుడు కూతురు, అది అందరికీ తెలిసినటువంటి విషయమే. సో ఆ బంధుత్వాన్ని అడ్డు పెట్టుకొని ఇదంతా బురద కడిగే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చా? సహజంగానే కదా. ఇప్పుడు ఒకప్పుడుతో పోల్చి చూసుకున్నప్పుడు ఇవాళ కులాంతర వివాహాలు జరుగుతూ ఉన్నాయి. చాలా కుటుంబాల్లో కులాంతర వివాహాలు జరుగుతూ ఉన్నాయి. ఎవరెవరికైనా సరే బంధుత్వాలు ఉండుండొచ్చు. ఆ బంధుత్వాలు ఉన్నాయి కాబట్టి అని చెప్పని పోనీ ఆ తారకరత్న ఏమన్నా మీ డిఫెన్స్కి వచ్చి మీ తరఫున మాట్లాడతాడా? మీరు చెప్తున్న తారకరత్న భార్య మీ బంధువు అని చెప్తున్నారు. అంటే ఆ తారకరత్న భార్య మీ సామాజిక వర్గానికి సంబంధించిన అమ్మాయి కాబట్టి అటువైపు నుంచి మీకు బంధుత్వం ఉంది అని చెప్పని అంటున్నారు. ఒకవేళ ఆ బంధుత్వం ఉంది కాబట్టి అని చెప్పని పోనీ మీరేదన్నా చంద్రబాబు నాయుడు గారితో ఇప్పటిదాకా గౌరవపూర్వకంగా వ్యవహరించారా? మీరు ప్రస్తావిస్తున్న బంధుత్వం సాకుగానే సరే మాట్లాడుకుందాం. ఇన్ని రోజులుగా చంద్రబాబు నాయుడు గారి పట్ల, లోకేష్ పట్ల మీరు ఎటువంటి భాష వాడారు? అంటే మీరు ఆ భాష వాడటానికి ఆ బంధుత్వం మీకు ఉపయోగపడలేదు, కానీ ఆ బంధుత్వం గుర్తు రాలేదు. కానీ ఈరోజు మిమ్మల్ని మీరు డిఫెన్స్లో పడ్డారు కాబట్టి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ బంధుత్వాలు సాకుగా తీసుకొచ్చి బయట పెడుతున్నారనేది వాస్తవం. సార్ నిన్న అసలు విచిత్రంగా నిన్న విశాఖపట్నంలో ఏదైతే ఆటో డ్రైవర్లకి ఒకే బటన్ నొక్కి ఎప్పుడు డబ్బులు పంచేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నన్నే నమ్మండి అంటున్నారు. ఎందుకంటే 3 సంవత్సరాల తర్వాత, ఇప్పుడు 3 సంవత్సరాల క్రితం కూడా ఆయన నమ్మే ఓటేశారు కదా, మళ్ళీ నన్నే నమ్మండి అని ఎందుకు అడుగుతున్నారు? అంటే ఆయనకి అంటే కన్వీనియంట్గా 2019 ఎన్నికలకు ముందు ఆయన ఏం చెప్పుకుంటూ వచ్చేవాళ్ళంటే, మా మాటే శాసనం, మేము మాటిస్తే మడమ తప్పం, మాకు విశ్వసనీయత ఉంది, మేము ప్రజలకు ఈ మైక్ పట్టుకొని ఒక వాగ్దానం చేశాము అంటే ఆ వాగ్దానం నెరవేర్చుకుంటాం. ప్రజలు కూడా ఈ మైక్ పట్టుకొని వాగ్దానం చేసిన నాయకుడు రేపు ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకోకపోతే కాలరు పుచ్చుకొని అడిగే విధంగా ఉండాలి అని చెప్పని చాలా గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇచ్చేవాడు. ప్రజలు కూడా ఏంటంటే ఇంతటి విశ్వసనీయత కలిగిన నాయకుడు ఇంకెవరో లేరు అనే ఒక నమ్మకంతో ఆయనకు ఓట్లేశారు. ఎన్నికలకు ముందు ఆయన చాలా వాగ్దానాలు చేశారు. అదే సందర్భంగా ఆనాటి అధికార పార్టీ మీద చాలా ఆరోపణలు కూడా చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈరోజు వచ్చేటప్పటికి ఏంటంటే అయ్యే ఉపన్యాసాలు ఇస్తారంటే ఈరోజు నడవదు. పాలకుడిగా ఉన్నప్పుడు మీ పనితీరు ఆధారంగా ప్రజలు అంచనా వేసుకుంటారు. ఎన్నికల ముందు ఏం వాగ్దానం చేశావు, ఆచరణలో ఏం అమలుపరుస్తున్నావు అనేది ప్రజలు అంచనా వేసుకుంటారు. ఆ రోజు ఏం ఆరోపణలు చేశావు, వాటిలో ఎంత మాత్రం నిగ్గుదేల్చగలిగావు అనేది ప్రజల్లో ఆలోచించుకుంటారు. ఈరోజు ఏమంటున్నావు అంటే నన్నే నమ్మండి అని చెప్పని అడుగుతున్నావు. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు, రామోజీరావు, రాధాకృష్ణ, బిఆర్ నాయుడు వీళ్ళ నలుగురు ఒక దుష్ట చతుష్టయం, వాళ్ళని నమ్మొద్దు అని చెప్తున్నావు. నిజమే, వాళ్ళని నమ్మొద్దు, నిన్నే నమ్మారు కదా. ఆ రోజు ఎన్నికల ముందు కూడా మరి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగానే మాట్లాడారు కదా. ఆ రోజు అనుకూలంగా మాట్లాడితే ప్రజలు విశ్వసించలేదు కదా, మిమ్మల్నే విశ్వసించారు కదా. కానీ ఈరోజు మీకు ఎందుకంత ఇన్సెక్యూరిటీ వచ్చింది? ఈరోజు వాళ్ళ ముగ్గురు మాట్లాడుతున్నది చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ప్రజలు నమ్ముతున్నారనే భావన మీకు ఇప్పుడు ఎందుకు వచ్చింది? అంటే మీ మీద నమ్మకం ఎందుకు సడలింది? నమ్మకం సడలిందనే భావనలోకి మీరు రాబట్టే ఈరోజు 3 సంవత్సరాల క్రితం మీరు ఎన్నికల ప్రచార సభలో నిత్యం మాట్లాడుతూ ఉన్నది నేను చూశాను, నేను విన్నాను, నేను ఉన్నానని చెప్పిన మాట 3 సంవత్సరాల తర్వాత నేను ఏదైతే ఎన్నికల ముందు చెప్పానో ఇప్పటికీ దానికే కట్టుబడి ఉన్నాను, అదే విధానంతో పాలన చేస్తున్నానని చెప్పాను. ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది? వాస్తవం ఏంటనేది, ఎన్నికలకు ముందు మీరు ప్రజలకు ఏం చెప్పారు, అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏం అమలుపరుస్తున్నారనేది మీకు కూడా వాస్తవం తెలుసు. కాబట్టి మీరు తీసుకుంటున్న ఎన్ని నిర్ణయాలు మీరు ఒకసారి మనం ఆలోచించి చూద్దాం. ఇందాక మనం ప్రస్తావించుకున్న మద్యపాన నిషేధం ఎన్నికలకు ముందు చెప్పారు, అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోయారు. 2,32,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. నేను అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి మొత్తం ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నారు. తనకు అధికారం కట్టబెడితే 13 జిల్లాలని 13 హైదరాబాద్లుగా అభివృద్ధి చేసేంత స్థాయిలో నేను ప్రత్యేక హోదా సాధించి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి సాధించి చూపిస్తానన్నారు. మీరు అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి కండక్ట్ చేస్తానన్నారు. ఇట్లా ఎన్ని వాగ్దానాలు మీరు ప్రజలకు చేశారు? అధికారంలోకి వచ్చేటప్పటికి ఎంతవరకు అమలుపరిచారు మీరు? ఆయన పూర్తిగా సహకరించిన ఉద్యోగస్తులకి ఏం చేయలేదు కదండి. అదే అంటున్నా. ఇప్పుడు ఉద్యోగస్తులకి సిపిఎస్ రద్దు విషయంలో కానీ, పోలీస్ సిబ్బందికి వారాంతపు సెలవుల విషయంలో కానీ, అదే సందర్భంగా గతంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన 43% ఫిట్మెంట్ కంటే కూడా మెరుగైన ఫిట్మెంట్ ఇస్తానని చెప్పిన విషయంలో కానీ, ఇట్లా ఒక్కటి కాదు 2 కాదు, అన్ని వర్గాలని రాష్ట్రానికి ఎన్నికలకు ముందు తన ఇంటి గృహప్రవేశం సందర్భంగా తన ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఉమారెడ్డి వెంకటేశ్వర గారి ద్వారా, తన స్థానిక ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ద్వారా అమరావతి ప్రాంతంలోని రాజధాని కొనసాగుతుంది అని చెప్పిన ఆయన నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా అమరావతిలోనే రాజధాని కొనసాగుతుంది, మా దగ్గర బృహత్తమైన ప్రణాళిక ఉంది అని చెప్పిన ఆయన అదే అమరావతి ప్రాంత రైతు కూలీలకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 2,500 కాదు, నాకు అధికారం వచ్చిన తర్వాత నేను 5,000 పెన్షన్ ఇస్తానని చెప్పిన విషయంలో కానీ, 3,000 పెన్షన్ చేస్తానన్న విషయంలో కానీ, 45 సంవత్సరాలు దాటిన మహిళలకు పెన్షన్ కల్పిస్తానన్న విషయంలో కానీ, రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం తరపునే 12,500 రూపాయలు ఇస్తానని చెప్పిన విషయంలో కానీ, ప్రతి సందర్భంలో కూడా ఇచ్చిన మాట నుంచి తప్పారు. కాబట్టే ప్రజలకు ఇచ్చిన మాట విషయంలో మడమ తిప్పారు. కాబట్టే
ప్రజలు ఈయన నమ్మట్లేదు అనేది ఆయనకు అర్థమైంది కాబట్టి ఆ రోజు ఎన్నికలకు ముందు ఆర్టీసీ ఛార్జీలు పెరిగినాయి అని చెప్పని బాదుడని దీర్ఘం తీసిన ఆయన 2 నెలల కాలంలోనే 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచిన తీరు, ఆనాడు 5 సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా కరెంటు బిల్లు పెరగకపోయినా బాదుడని దీర్ఘాలు తీసిన ఆయన ఈ 3 సంవత్సరాల కాలంలోనే 7 సార్లు ఇప్పటికీ ట్రూఅప్ ఛార్జీల పేరిట, స్లాబుల కుదింపు పేరిట, టారిఫ్ ఆర్డర్ మార్చడం పేరిట ప్రజల మీద వేల కోట్ల రూపాయల భారం వేసిన తీరు ఇవన్నీ ప్రజలకు గమనిస్తున్నారు కాబట్టి పెరిగిన నిత్యావసరాల ధరలు, తగ్గిపోయిన కొనుగోలు శక్తి, పడిపోతున్న జీవన ప్రమాణాలు, రీసెంట్గా రిలీజ్ అయిన జాతీయ ఆహార భద్రత ర్యాంకింగ్లో 20 రాష్ట్రాల్లో 17 ర్యాంకుకు పడిపోవటం, ఈ పరిపాలన విషయంలో మొదటి స్థానం నుంచి 8వ స్థానానికి పడిపోవటం, పెరిగిపోతున్న అవినీతి, కొరవడుతున్న శాంతి భద్రతలు, మహిళల మీద జరుగుతున్న అరాచకాలు, అక్రమంగా కొనసాగుతున్న గంజాయి సరఫరా, వీటన్నిటి విషయంలో అదే సందర్భంలో స్థానికంగా ఉండే నాయకులు వాడు సాగించే ఆక్రమణలు, అవినీతి, వీటన్నిటి పర్యవసానం 3 సంవత్సరాల్లోనే ప్రజల్లో విపరీతమైన విముఖత వచ్చిందనేది ఆయన వాస్తవం రిలీజ్ అయ్యారు కాబట్టి వాళ్ళ పర్యటనకు వస్తున్న స్పందన ఎట్లా ఉంది, వాళ్ళ మంత్రులు పర్యటనకు వెళ్ళినప్పుడు ఎటువంటి ప్రశ్నలు ఎదురవుతూ ఉన్నాయి, గడపకు వెళ్తే ఎటువంటి ప్రశ్నలు ఎమ్మెల్యేలకు ఎదురవుతూ ఉన్నాయి, తాను రైతు భరోసాకు కానీ విద్యా దీవెనకు కానీ విద్యా కానుక కానీ సభలు పెట్టినప్పుడు ఆ సభల నుంచి ప్రజలు పోలీసులు గేట్లు తాళాలు వేసినా సరే గోడల దూకి ఎట్లా చేస్తారు, తాను ప్రసంగిస్తున్న సందర్భంలోనే వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి 100కి 100 ఒక ఇన్సెక్యూరిటీ బిగినైంది. ప్రజల్లో తన పట్ల ఉన్న నమ్మకం కోల్పోతాననేది రిలీజ్ అయ్యారు కాబట్టి ఇప్పుడు కొత్తగా ఏంటంటే దుష్ట చతుష్టయాన్ని నమ్మొద్దు, నన్నే నమ్మండి అని చెప్పని మళ్ళీ ప్రజలను అప్పీల్ చేసుకునే పరిస్థితి ఆయనకి అవగతం అవుతుంది. ఆయనకి ఆ పరిస్థితి వ్యక్తం అవుతుంది అనేది 100కి 100 ఆయన రియలైజ్ అయ్యారు. ఇప్పుడు ప్రజలకు అప్పీల్ చేయడం మొదలుపెట్టారు. అంటే మరి ఇంత దాంట్లోనే కూడా మరి అంత ఓవర్ కాన్ఫిడెన్స్గా 175కి 175 సీట్లు తానే గెలుస్తాను, కుప్పంలో చంద్రబాబు నాయుడు కూడా ఓడగొడతాం, అసలు ప్రతిపక్షాలు అనేవి అసెంబ్లీలో ఉండవని మరి అంత ఓవర్ కాన్ఫిడెన్స్గా ఎందుకు మాట్లాడుతున్నారు? సహజంగా ఏంటంటే రాజకీయాల్లో ఎవరు కూడా మేము ఓడిపోతాం అని చెప్పని అడ్మిట్ అవ్వలేరు. అందులో తానే సైన్యాధ్యక్షుడు అయినప్పుడు, తానే సర్వసైన్యాధ్యక్షుడు అయినప్పుడు ఆ పార్టీకి తన సైన్యానికి మనోధైర్యం కోల్పోయే విధంగా తను మాట్లాడలేడు. కాబట్టి ఏంటంటే మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారిది ఏంటంటే అతిసేపు ధోరణి, అతి విశ్వాసం, అది అందరికీ తెలిసిన వాస్తవమే. తనకేంటంటే నేను మ్యానిపులేట్ చేయగలను, నేను వ్యూహకర్తలతోటి మళ్ళీ అసత్యాలు ప్రచారం చేయగలను, ప్రజల్లో విద్వేషాలు పెంచగలను, నా పనితీరు ఆధారంగా కాకుండా నా పనితీరు ఆధారంగా నిర్ణయం తీసుకోకుండా ప్రజల మూడుని నాకు అనుకూలంగా ఏదో ఒక రకమైన మ్యానిపులేషన్స్ మనుపుకోగలను అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అతి విశ్వాసంతో అటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వాస్తవంగా గ్రౌండ్ రియాలిటీ ఏంటనేది ఇంటెలిజెన్స్ ఫీడ్బ్యాక్ ఆయనకుంది. ఆయన ఎంచుకున్న వ్యూహకర్తలు ప్రశాంత్ కిషోర్ గారి టీం ఇచ్చిన రిపోర్ట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆ వాస్తవాలు తెలుసు కాబట్టే ఈరోజు ప్రజల్ని మళ్ళీ ఏంటంటే ఏదో ఒక రకంగా నన్ను నమ్మండి అని చెప్పని అభ్యర్థించే స్థాయికి దిగజారిపోవాల్సి వచ్చింది. థ్యాంక్ యూ రాజేష్ గారు. ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిణామాల ఆధారంగా మద్యపానం నిషేధం అనేది ఇక చరిత్రలో నిలిచిపోయారు. ఎందుకంటే దాని గురించి ఎప్పుడో చెరిపేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మద్యానికి సంబంధించిన పాలసీ వ్యవహారాలను కానీ మద్యం వ్యాపారం సిండికేట్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో విజయసాయిరెడ్డి కుమారుడు హస్తం ఉందని పదే టీడీపీ దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలతో సైతం చూపించడం ద్వారా తాను చంద్రబాబు నాయుడికి చుట్టరికం అనేటువంటి ఒక బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఎన్నికల హామీలన్నింటినీ కూడా నెరవేర్చలేకపోయారు కనుక ఏదైతే ఒక తనపై భౌతికంగా దాడి చేస్తున్నారు దిష్ట అంటూ కూడా మళ్ళీ తననే నమ్మండి అనేటువంటి ప్రజలను వేడుకుంటే దౌర్భాగ్య పరిస్థితికి వచ్చారంటూ కూడా పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ గారు మనకు స్పష్టం చేశారు. రేపు మరో స్పెషల్ గెస్ట్తో కలుద్దాం.